రైతుల సంక్షేమమే ధ్యేయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేశారని 10 సంవత్సరాల్లో పాలనలో రైతుల సంక్షేమం కోసం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి సాగునీరు ఇబ్బంది లేకుండా చేసిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని మెదక్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోదండ కృష్ణగౌడ్ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని హల్దీ ప్రాజెక్టులోకి సాగునీరు విడుదల చేయడంతో 14 చెక్ డ్యాంలు నిండి కాళేశ్వరం నీరు పరవళ్లు తొక్కుతూ ఉండడంతో సంతోషం వ్యక్తం చేశారు. గంగమ్మకు పూజలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కృషి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగి నేడు హల్దీ ప్రాజెక్టులో జలకళ సంతరించుకుందని దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు రైతులు నేడు మదన పడుతున్నారని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని చెబుతున్నారని అన్నారు. కేసీఆర్ కృషి వల్ల హల్దీ ప్రాజెక్టులో 14 చెక్ డ్యాంలలో నీరు నిండి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు సహకారం శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రావణ తదితరులు పాల్గొన్నారు. బ్రతికున్న కాళేశ్వరం ప్రాజెక్టును సజీవంగా చంపే ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తున్నది? కాళేశ్వరం ప్రాజెక్టు సజీవంగా ఉన్నా నేను రైతులకు సేవ చేయడానికే ఉన్నా, నాకు జన్మనిచ్చి ఈరోజు రైతులకు సేవ చేసి రైతుల పంట పొలాల్లో మరి నీరు అందించాలని మరి కేసీఆర్ కళలను నిజం చేయడానికి మరొక్కసారి ఈరోజు హల్దీ వాగులోకి మరి ప్రవేశించడం, కాళేశ్వరం నీళ్లు ఈరోజు మహా అద్భుతంగా ఉన్నది. 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రాన్ని పాలించి మరి అదేవిధంగా 15 సంవత్సరాలు మరి టీడీపీ పార్టీ పాలించినటువంటి ఈ సమైక్యాంధ్ర పార్టీలు ఈరోజు ఏం సమాధానం చెప్తాయి? 65 సంవత్సరాల్లో కానీ మరి అద్భుతం కేవలం 10 సంవత్సరాల లోపల కేసీఆర్ చేసి నిరూపించి ఈరోజు రైతులకు మరి మహా ఆనందాన్ని ఇచ్చే మరి గొప్ప కార్యక్రమం ఈరోజు తీసుకోవడం జరిగింది. మరి నేను అంటున్నాను, రైతుల గుండెల్లో ఈరోజు ఆనందం వ్యక్తమైందంటే అది కేవలం కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అద్భుతం. ఈరోజు మరి మీరు చూడొచ్చు, హల్దీ వాగుపైనే దాదాపు 14 చెక్ డ్యాంలు ఈరోజు నిర్మించబడ్డాయంటే అది కేవలం మరి ఒక కేసీఆర్ తోటే సాధ్యమైంది, టీఆర్ఎస్ ప్రభుత్వంతో సాధ్యమైంది. కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు 24 గంటలు బూటకపు హామీలతోటి ముందుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నయవంచక పాలన చేస్తూ ఉన్నది. ఈరోజు రైతులకు ముమ్మాటికి రైతులను దూరం చేసినటువంటి కేసీఆర్ను ఎవరైతే ఏ పార్టీ అయితే దూరం చేసిందో వాళ్ళను తప్పకుండా బొందపెట్టే పరిస్థితి ఈరోజు రైతులు తీసుకొస్తారని చెప్పేసి నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా గత 6 దశాబ్దాల నుంచి మరి రైతుల మరి నిరంతర వాక్కు ఏదైతే మరి హల్దీ వాగు పైన చెక్ డ్యాంలు నిర్మించాలని చెప్పేసి గత 40-50 సంవత్సరాల నుంచి డిమాండ్ ఉన్నా మరి ఎందుకు కాలేదు? కేవలం మరి కళ్ళు తెరవాలి. ఇప్పటికే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రైతులందరూ కూడా ఏమో తప్పు చేసినాము, ఏమో మాయ చేసి మేము ఇతర పార్టీలకు వేసినాము, మేము తప్పకుండా ఈసారి కేసీఆర్ను గెలిపించుకుంటాము, కారును గెలిపించుకుంటాము, టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండాలని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో అంటున్నటువంటి మరి పరిస్థితి వచ్చింది. మన అందరికీ తెలుసు, 2-3 గంటల కరెంటు కూడా సరిగ్గా లేక మరి వ్యవసాయం పూర్తిగా అందుబాటులోకి లేక రైతులందరూ కూడా చనిపోయే పరిస్థితి ఉండే. మరి ఈరోజు మనం చూస్తూ ఉంటే అద్భుతం, ఫిబ్రవరి మరి మార్చి నెలల లోపలనే తిరిగి కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయంటే మరి ఇంత పెద్ద అద్భుతమైనటువంటి ఘట్టాన్ని సృష్టించినటువంటి మరి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఎంతో అద్భుతాన్ని సృష్టించింది. మరి రైతులారా, మేము మిమ్మల్ని ఒకటే కోరదలుచుకున్నాం, దయచేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసపు హామీలను, వాగ్దానాలను తిప్పికొట్టడం, మీకు రానున్న ఎన్నికలు వస్తూ ఉన్నాయి, వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు నడవాలని చెప్పేసి రైతులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి చూడండి, మీరు కాళేశ్వరం ధర ఎంత నీటి వసతులు ఉన్నాయో, మరి కాళేశ్వరం ధర వేలాది ఎకరాలకు కూడా ఈరోజు రైతులకు నీరు అందించడానికి వస్తున్నదంటే నిజంగా అద్భుతమైనటువంటి కార్యక్రమం. కేసీఆర్ రైతు గుండెల్లో ఉన్నాడు, కేసీఆరే దేవుడు అని చెప్పేసి ఈరోజు ప్రజలు మరి చివరకు ఆయన ద్వారానే మేము ఉంటామనే స్థితికి వచ్చిందంటే మరి తెలుసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.